అమీర్పేట హెచ్ఎండిఏ కార్యాలయం ముందు రీజనల్ రింగ్ రోడ్ బాధితులు ఆందోళనకు దిగారు. అలైన్మెంట్ మార్పుతో అన్యాయంగా తమ భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వం మార్కెట్ రేట్ కంటే తక్కువ నష్టపరిహారం ఇస్తోందన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్కు చెందిన RRR బాధితులు ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడంతో తమ భూములు కోల్పోతున్నామని హెచ్ఎండిఏ కార్యాలయం ముందు అమీర్పేటలో పెద్ద ఎత్తున ఇటు మునుగోడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే రంగారెడ్డి జిల్లా భూ నిర్వాసితులంతా కూడా ఆందోళన చేపడతా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం RRR కు సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పుకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి చాలా మంది తమ భూములు కోల్పోతున్నాము, ఇంతకు ముందు ఉన్నటువంటి అలైన్మెంట్ ప్రకారంగా తమ భూములకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు తమ భూములు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఇటు మహిళలతో పాటు చాలా మంది ఇటు భూ నిర్వాసితులంతా కూడా ఇక్కడ ఆందోళన చేపడతా ఉన్నారు. తమ భూములకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారంలో వాళ్ళు ఏం మాట్లాడతారో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా, ఏం చెప్తున్నారు? మా భూమి మాకే కావాలి సార్, మాకైతే రోడ్డు దాడంగా ఏ వేడంగా ఇస్తామన్నారో ఫస్ట్ అక్కడికెళ్ళే దిగాలి, కానీ మా ఊరి మీద దిగొద్దు. ఎక్కడమ్మా మీది? ఎక్కడ? లింగవారిగూడు, నారాయణపురం మండలం. నారాయణపురం. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 6 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు మొత్తం పోతుంది. ఏమంటున్నారు అధికారులు? వచ్చి ఏం చెప్తున్నారు? అధికారులు అంటే ఏం చెప్తారు, ఆడంగా లేదు ఏడంగా నిర్ణయం లేదు అంటారు, కానీ మాకు భూముల కాడంగా పోవద్దు. అలాగే నా పిల్లకు 2 ఎకరాలు ఇచ్చినాం. ఇప్పుడు ఆ పిల్ల మా పిల్ల కూడా కట్నం కావాలంటే ఏడుకెళ్ళి తెచ్చిస్తాం సార్. మా ఉన్న కాడికి పోతుంది, నేను చేసుకో బతికేదే. మా పటేలు ఇంటికాడ జ్వరం వచ్చి లేస్తున్నా లేడు, ఇదే పోయింది సందర్శండి అందుకే రాక నేను వస్తున్నా. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం నీకు? 6 ఎకరాలు ఉంది. అంటే నష్టపరిహారం ఇస్తాం భూములు చెప్పలేదు, నష్టపరిహారం భూమి ఏమంటలేరు. ఇంకా భూమి వదన భయాన్ని మాకు అదే డౌట్ పుడుతుంది. మేము వేస్తలేము. మాది పంట వండే భూమి సార్, పనికిరాని భూములు కూడా కావు సార్. మేము మాకు ఉన్నదే కొంచెం 3 ఎకరాలు సార్. ఆ 3 ఎకరాలు పోతే మేము ఎట్లా బతకాలి సార్? మా పిల్లలు ఏం చేసి బతుకుతారు సార్? చెప్పండి సార్ మీరే. ఎక్కడమ్మా మీది? ఎక్కడ? ఈ నారాయణపురం మండలం సార్. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు వస్తుంది సార్. ఏమని చెప్పారు అధికారులు? ఏమని చెప్తున్నారు సార్? ఎక్కడ పోదు, ఇక్కడ వస్తుంది, అక్కడ నుంచి రాదు, ఇక్కడ నుంచి వస్తుంది, మీకు వచ్చే అమౌంట్ వస్తుంది అని చెప్తున్నారు. ఎంత ఇస్తారు సార్ అమౌంట్? ఒక మాట. అలైన్మెంట్ మార్చారు అంటే గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ కు మీకు భూములకు ఏ ఇబ్బంది లేకుండా సార్? మాకు అప్పుడు మాకు ఏ ఇబ్బంది లేకుండా సార్. ఇప్పుడు కొత్తగా మార్చారు సార్. ఇప్పుడు ఎందుకు ఇట్లా మార్చారు అనేది అర్థం కావట్లేదు సార్. మాకొద్దు. 40 కిలోమీటర్ల దూరం పోవాలి. 28 కిలోమీటర్లే ఉంది మా కాడికి వచ్చే వరకు. మాకు 4 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు పోతుంది. నా పిల్లలు ఎట్ట పెంచుకున్నా, నేను భూమి ఎట్ట పెంచుకున్నా. మాకు కొనియలే 100 కలిసి 10,000 కలిసి కొనుక్కున్నాం మేము భూమి 30 ఏళ్ల కింద. మేము ఒప్పుకోం. మాకు పైసలు వద్దే వద్దు, ఖచ్చితంగా మాకు అది మార్చాలి. అది మాకు పైసలు వద్దే వద్దు. మేము సామాన్యంగా వస్తాం కానీ పైసలు వద్దు. 4 ఉంటే 4 పోతుంది. మా మధ్యది 4, మాది 4, ఇద్దరిది పోతుంది. ఆడ ఏం తినాలి, ఎట్లా బతకాలి? మేము ఏడవై కొనుక్కుంటాం. మళ్ళా ఆయన గోనిచ్చినాడు. నారాయణపురం మండలం, గుడిమల్కపురం కాడ భూమి అనే పోతుంది. మాది గ్రామం చింతలగూడెం. మాది నారాయణపురం మండలంలో 4 ఎకరాల భూమి ఉంది. 4 ఎకరాల భూమికి 4 ఎకరాల భూమి పోతుంది. 45 కిలోమీటర్లు అన్నారు వాళ్ళ అలాట్మెంట్ ప్రకారం. 45 కిలోమీటర్ల తర్వాత పోనీయండి, మాకు అవసరం లేదు. ఆ రైతు బిడ్డే, చిన్నగా సన్నకారు రైతులు అందరూ, అంత చిన్న సన్నకారు రైతులదే పోతుంది. అది దివిస్ కంపెనీ వల్ల అలాట్మెంట్ మార్చిరు. ఆ అలాట్మెంట్ మార్చితే ఈ రైతులంతా ఏం చేస్తారు? రాత్రి అలాట్మెంట్ ఇస్తే ఆ మ్యాపులు చూసుకొని జనాలు ఇళ్లకి లేవకుండా జనాలు వచ్చి బాధపడుకుంటా, అసలు పండుగ లేదు, వాళ్ళకి ఏం లేదు. వినాయక నిమజ్జనాలు ఉన్నాయి, ఆ నిమజ్జనాలు కూడా చూడలేదు జనాలు. మాకు ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒక బిడ్డ ఉంటుంది. బిడ్డకి ఏమనుకుంటాం, 1 ఎకరమో 2 ఎకరాలు ఇచ్చి పెళ్లి చేస్తాం అనుకుంటాం. చదువులు చదివించుకుంటున్నాం. మేమేం సంపాదించుకోవాలి? ఇప్పటికీ వ్యవసాయం చేసిన రైతు ఏం సంపాదిస్తాడు? 7 ఎకరాలు సంపాదిస్తాడు. అల్లకెళ్ళి 1 ఎకరం ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఆ పిల్లలు అడ్డం పడతారు, మేము అడ్డం పడతాం. నష్టపరిహారం మాకు అవసరం లేదు. మాకున్నది 4 ఎకరాలు. మేము వ్యవసాయ రైతులం. ఆ రైతుకు ఏం నష్టపరిహారం ఇస్తాం? ఏడవై బతకాలి. మేము ఏ ఊళ్ళో పోయి బతకాలి? భూమి లేని రైతు ఏడవై బతాడు. నష్టపరిహారం ఏమిస్తాడు మాకు? ఎందుకు? మాకు అవసరమా? ఆయన కొనిచ్చిన భూమి మేము ఎప్పుడో 30 ఏళ్ల కింద కొనుక్కున్న భూమి. అది మేము కష్టపడి కొనుక్కున్న భూమి. ఎట్లా తీసుకుంటాడు? ఆయన ఏమన్నా పైసలు ఇచ్చిండా? ఏడుకెళ్ళి ఇచ్చిండు ఆయన ఏమన్నా పైసలు? మేము అసలు ఇయ్యం. దివిస్ కంపెనీ వల్ల మాకు అలాట్మెంట్ మార్చిరు. దివిస్ కంపెనీ వల్లనే అది ఏం లేదు. ఇంత పాత అలాట్మెంట్ లో మా భూమి లేదు, కొత్త అలాట్మెంట్ లో మా భూమి ఉంది. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు మీ భూములు కోల్పోవాల్సి వస్తుంది? కొత్తగా అలైన్మెంట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది మీ ప్రాంతాన్ని?
మేము ఉత్తర భాగానికి సంబంధించినటువంటి రైతులము. చౌటుపల్ రెవెన్యూ డివిజన్, యాదాద్రి భువనగిరి డిస్టిక్ మాది. ప్రధానంగా కూడా రెండోది ఏంటంటే ఇది ఒక 3-4 ఇయర్స్ నుంచి RRR అలైన్మెంట్ విషయం కాడికి వచ్చినప్పుడు గతంలో ఒక అలైన్మెంట్ ఉండే, ఇప్పుడు దాన్ని 40 ORR నుంచి 40 కిలోమీటర్ల నుంచి ORR నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉండే RRR. కానీ మా ప్రాంతానికి చౌటుపల్లికి వచ్చేవరకల్లా మున్సిపాలిటీని 2గా చీల్చుకుంటూ 28 కిలోమీటర్ల పరిధిలోకే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక సైనీ ఇండస్ట్రీ ఉంది, ఒక దివిస్ ఇండస్ట్రీలు ఉన్నాయి. అలాగే పోతే రెండోది ఏంటంటే చాలా మంది రాజకీయ నాయకుల యొక్క భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాపాడుకోవడం కోసం మొదటి అలైన్మెంట్ని పక్కకి నెట్టి సెకండ్ అలైన్మెంట్ చేసి 28 కిలోమీటర్లకు కుదించడం జరిగింది. దానివల్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి 1 ఎకరం ఇవాళ చౌటుపల్లి టౌనే కానీ రాగిరి, భువనగిరి, గజ్వెల్ ప్రాంతాలలో 5 కోట్ల రూపాయలకు విలువ గలటువంటి భూములకు ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నటువంటిది ఏంటంటే 22 లక్షలు 30 లక్షల వరకే ఇస్తూనే ఉన్నది. అక్కడ HMD ప్లాట్లకు ఉన్నటువంటిది 8,000 రూపాయలే ఇస్తారు. అక్కడ 30,000 రూపాయల గజం ఉన్నటువంటి ఒక గజానికి ఇవాళ 8,000 రూపాయలే ఇస్తామంటుంది. గ్రామ పంచాయతీ ఇల్లీగల్ ప్లాట్లకేమో 4,500 రూపాయలు, అంటే 2,200 రూపాయలు ఉన్నదాన్ని 4,000 డబల్ చేసి 4,500 ఇస్తా ఉన్నది. ఇవాళ గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మార్చడానికి ఎవరి లబ్ధి చేకూర్చడానికి ఇట్లా అలైన్మెంట్ మార్చారని మీరు భావిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒక రకంగా ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మార్చడానికి గల కారణాలు ఏంటి అని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే గతంలో ఇలా కమిషన్ల కోసం ప్రభుత్వం ఎగబడుతుంది. HMD ప్రాజెక్ట్ ఇప్పుడు RRR అనేది ఒక ప్రాజెక్ట్ అనేది కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఇలా కొత్త ప్రభుత్వం ఏంటంటే పాత ప్రభుత్వం కూడా ఎత్తేసుకున్నది. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఎత్తేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కోట్ల ప్రాజెక్టు, లక్షల ప్రాజెక్టు కాబట్టి కమిషన్ల కోసం కకృతి. అలాగే పోతే అధికారంలో ఉన్నటువంటి మంత్రుల భూములు కూడా ఇలా మహబూబ్ నగర్ ప్రాంతాలనే కానీ భువనగిరి ప్రాంతాలనే కానీ విలువైన భూములు ఉన్నాయి. ఆ విలువైన భూములకి ఇంకింత రెక్కలు రావాలన్న దాని మీద, ఇంకింత అభివృద్ధికి మా ప్లాట్లు అమ్ముకోవాలన్న దృక్పథం మీద ఒక సామాన్యుల భూములను ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అలాగే రెండోది ఏంటంటే RRR విషయం కాడికి వచ్చినప్పుడు కూడా మేము ఢిల్లీకి 2 సార్లు గడ్కర్ని కలిసాం, రెవెన్యూ శాఖ వాళ్ళని కలిసాం. అందరిని కలిసినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రత్యుత్తరాల ద్వారా కూడా మేము సమాచారం సేకరిస్తున్నాం. గవర్నర్కి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ప్రభుత్వం సంబంధిత రైతులను బాధితులతోటి ఈ రోజు నాటికి కూడా మాతోటి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. గతంలో కూడా గెలిచినటువంటి వాళ్ళు మా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ RRRని మార్స్తామని ఎన్నికలలో గెలిచిన తర్వాత ముఖం చాటేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అలాగే ప్రియాంక గాంధీ తోటి కూడా ఈ RRRని మార్స్తామని కూడా భువనగిరి పార్లమెంటు పరిధిలో ఆమె పర్యవేక్షించిన సందర్భంగా కూడా అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఈ రోజు నాటి కూడా ముఖం చాటేశారు. ఈ తెలంగాణలో ఉత్తర దక్షిణ భాగాలకు సంబంధించినటువంటి ఉద్యమం ఉధృతం చేస్తాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే RRRని మూసేసుకొని పోవాలి, లేదంటే ఉన్న భూములకు బహిరంగంగా 2 రేట్లు ఇస్తేనే భూములు ఇస్తాము. రైతులని స్వచ్ఛందంగా సంతృప్తిపరచనిటువంటి ప్రభుత్వం వెంటనే దిగిపోవాలనేది కూడా RRR తోటే మొదలవుతుందనేది ఈ సందర్భంగా మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు మీ భూములు కోల్పోవాల్సి వస్తుంది? RRR అలైన్మెంట్ మార్చడానికి ఎవరి హస్తం ఉందని మీరు భావిస్తున్నారు? ఇది క్లియర్ గా కనపడుతుంది. ఈ ప్రభుత్వం ఓన్లీ ముఖ్యమంత్రి తీసుకునే తుక్లక్ నిర్ణయాల వల్లనే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నగరంలో చూస్తున్నాం, అక్కడ పేదల ఇండ్లు గులగొట్టిండు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకునే రైతుల కన్నీళ్లు చూడాలని ఒక రాక్షస పాలనలాగా కనపడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కనీసము అక్కడ స్థానిక సంబంధించిన ప్రజాప్రతినిధులను, ఒక ఎమ్మెల్యే గారిని నిన్న రాజగోపాల్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తుండు. ఏంటంటే ఈ ప్రభుత్వము మా స్థానిక సంబంధించిన ఎమ్మెల్యేల నిర్ణయాలు కూడా ఏది తీసుకోలేదు, మాకు సమాచారాలు ఇవ్వలేదు స్థానిక ప్రజాప్రతినిధులు అని చెప్తున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించిన ఎమ్మెల్యే అదే విధంగా చెప్తుండు. అంటే అక్కడ సంబంధించిన RRR పోయే బాధితుల పక్షాన ఉన్న ఈ ప్రజాప్రతినిధులని సలహాలు తీసుకోకుండా ఈ రోడ్ల వరకు మరి రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే ఈ రోడ్ల అభివృద్ధి అవసరమా? మా విలేజ్ మేము ఈ రోడ్లు ఇవ్వమని మేము క్లియర్ గా తెగేసి చెప్తున్నాం. లేకపోతే భూమికి బదులు భూమి అన్ని ఇవ్వాలి. కానీ బహిరంగ మార్కెట్లలో కోట్లాది రూపాయలు పోతున్న భూములకు నువ్వు లక్షల రూపాయలు ఇస్తావని చెప్తున్నావు. అంటే రైతులని నోట్లో మట్టి కొడతావు. ఇది సరైన పాలన కాదు, ఇది రాక్షసుల పాలనలా కనపడుతుంది. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి చూడాలి. మీరేం డిమాండ్ చేస్తున్నారు?
ట్రిపుల్ అలాట్మెంట్ ఎత్తేయమని చెప్తున్నాం. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం భారత్ మాల నుంచి తొలగించింది. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ల కొరకు కకృతిపడి ఎమ్మెల్యేలంతా రేవంత్ రెడ్డి తొత్తుగా మారి వాళ్ళ కమిషన్ల కొరకు ఉన్నారు. పేద రైతుల భూములు గుంజుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా సరే భూమి ఇచ్చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ కార్యాచరణలో వెనక తగ్గకపోతే ఒక్క ఎమ్మెల్యేని కూడా ప్రజాప్రతినిధి కూడా గ్రామాల్లో తీరనీయమని చెప్తున్నాం. ఈ విధంగా తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే రాడు, సీఎం ఇల్లు ముట్టడిని కూడా వెనకాడ మా ప్రాణం పోయినా సరే ట్రిపుల్ కు భూమి ఇచ్చేయలేదని చెప్పేసి ట్రిపుల్ వద్దురా వ్యవసాయ ముద్ర అనే నినాదంతో ముందుకు పోతున్నాం. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి, లేదంటే బహిరంగ మార్కెట్ రేట్ అని భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఒక మరో వివాదంగా మారబోతున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ట్రిపుల్ కు సంబంధించినటువంటి అంశంలో కోట్లాది రూపాయలు పలుకుతున్నటువంటి భూమిని లక్షలాది రూపాయలుగా మారుస్తూ కేవలం 30,000 గజం ఉన్నటువంటి భూమిని 8,000 రూపాయలకు మార్చడం పట్ల వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఎకరాలకు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ పూర్తిగా పండించేటువంటి పండేటువంటి భూములను కూడా పూర్తిగా వెనక్కి తీసుకుంటూ తమకు నష్టపరిహారం కూడా తక్కువ ధరకు కల్పిస్తున్నారు. అంతేకాకుండా కనీసం ఒక కూతురు పెళ్లి చేయాలన్నా లేదంటే ఇంట్లో ఏదైనా అభివృద్ధి చేసుకోవాలన్నా కానీ ఈ భూములే మాకు ఆధారంగా అంటూ కూడా వాళ్ళంతా చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ భూములకు సంబంధించినటువంటి అంశంలో కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా భూములు ఇవ్వమంటూ కూడా వీళ్ళంతా పెద్ద ఎత్తున ఇటు హెచ్ఎండిఏ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ట్రిపుల్ వద్దురా వ్యవసాయ ముద్దురా అంటూ కూడా నినాదాలు చేస్తూ వాళ్ళంతా కూడా హెచ్ఎండిఏ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నది మాత్రం మనం వేచి చూడాలి. కెమెరామెన్ మధుతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.